కానీ వ్యామ్ క్యారెక్టర్స్ అలా చేస్తున్నప్పుడు మన మీద ఎదుటి వాళ్ళకి ఒపీనియన్ కూడా మారిపోతుంది. అవును. సో మనం చూసే దృష్టి దగ్గర నుంచి, మనం మాట్లాడే దగ్గర నుంచి, మనం అడిగే ప్రశ్నల దగ్గర నుంచి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి. మీరు అలా ఫేస్ చేశారు? చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్సే. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఓపెన్గా చెప్పేస్తే బెస్ట్ ఏమో. మా ఇంట్లో ఫ్యామిలీ మా హస్బెండే అడిగారు. అతను ఏదో సమ్ ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు, అంటే అతను ఎక్కువ సినిమాలు చూడరు. మేము వెళ్ళినప్పుడు సినిమాలు చూసినప్పటికీ నేను ఆ క్యారెక్టర్స్ చేయడం మానేశాను. అంటే రాలేదు చేయడానికి. ఆ సై అవన్నీ చూసినప్పుడు, సినిమాలో నేను షూటింగ్ వచ్చినప్పుడు, ఆయన టీవీ చూస్తున్నప్పుడు, సినిమాలు వచ్చినప్పుడు చూశారు. టీవీలోనే చూసారా? థియేటర్లో ఎప్పుడు సినిమాలు చూడలేదా? లేదు లేదు. అంటే ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు, ఎప్పుడు చూడలేదు. ఎక్కువ నేను, మా మదర్, మా పెద్దమ్మాయి చూసేవాళ్ళం ఎక్కువ మూవీస్. మా ఫాదర్ ఎక్కువ చూడరు, లైట్ గా ఫ్యామిలీ మూవీస్ వస్తే చూసేవాళ్ళు తప్ప ఎక్కువ మూవీస్ అంటే మేము యాక్ట్ చేసిన సినిమాను కూడా మీ ఆయన చూడరా? లేదు. అయ్యో, అసలు ఏ మూవీస్ చేస్తానో తెలియదు కదా, మొత్తం టోటల్ డిఫరెంట్ బిజినెస్ కాబట్టి ఎప్పుడు ఆయన అంత ఫోర్ట్స్ కూడా చూసేవాళ్ళు కాదు, వస్తాను కూడా ఆనేవాళ్ళు కాదు. మాక్సిమం నేను, మా మదర్, మా పెద్దమ్మాయి చూసేవాళ్ళం. అలాగే టీవీలో వచ్చినప్పుడు చూసారన్నమాట. వచ్చినప్పుడు ఇలా అడిగారు, షూటింగ్ వచ్చిన తర్వాత ఇలా అడిగారు, ఏదో సినిమా వచ్చింది సైన్ ఇదే అది ఇదే అని. అవును అంటే దాంట్లో ఏదో ఇలా సమ్ వ్యాంప్ అనుకుంటా శశికళ అదంటే అవును. మరి ఆ రోజుల్లో నాకు తెలియకుండా చేసావా సినిమానే అన్నారు. షూటింగ్ అదే చేసేవాళ్ళగా, మంచి డైరెక్టర్ అయితే మంచి డైరెక్టరే కానీ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు ఇప్పుడు చెప్పలేదేంటి, ఎలా చెప్తాం ఈ షూటింగ్ ఇలా చేసామని ఏం చెప్పలేం కదా. అందుకే ఆ రోజుల్లో కొంచెం డిస్కషన్ అటు ఇటు, ఇంకా ఒకళ్ళు మాట్లాడినప్పుడు తగ్గాలి కదా. తగ్గిన తర్వాత మెల్లగా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకా తర్వాత ఇప్పుడు ఆ మూవీస్ చేయలేదు, ఇప్పుడు రాలేదు కాబట్టి ఇంకా సెట్ అయిపోయింది. ఇంకో అతను కూడా ఇండస్ట్రీలోనే వెల్ విషర్. అతను కూడా అంటే అతను ఇండస్ట్రీలో ఉంటున్నారు, అతనికి తెలుసు డైరెక్షన్ డిపార్ట్మెంటే. యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయనకు తెలుసు ఎవరు ఏం చేయాలి, ఎలా చేయాలని తెలుసు. అయినా కూడా మళ్ళీ మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేశారు, మీరే ఎలా అడిగితే మేమేం చెప్తామండి, ఇంకా దానికి ఆన్సర్ ఏమి ఉండదు అంటే ఇలా కొంచెం డిస్కషన్ తోటి అలా అలా నడిచింది. ఇంకా దానికి ఏం చెప్తాము, ఏం చెప్పలేము. ఇంకా ఇలా ఇంకా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుని మాట్లాడకుండా ఉంటే బెస్ట్. లేదు తెలిసి కూడా మాట్లాడుతున్నా అంటే ఇంకా వాళ్ళతో నేను వాదించడమే వేస్ట్ అని చెప్పి నేను చాలా మటుకు తగ్గించేసుకున్నాను. ఇంకా వాళ్ళకి ఆన్సర్ నేను చేయలేను. అది అంటే ఆన్సర్ చేయకపోతే తప్పు అనుకుంటారు చాలామంది, అది తప్పు అనుకొని ఒప్పు అనుకొని, కానీ ఇంకా నేను వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ పెట్టి మళ్ళీ మనస్పర్ధలు రావడము అవన్నీ ఎందుకు అని చెప్పి నా కెరీర్ పోకూడదు, అటు రిలేషన్షిప్ పోకూడదు. అందుకనే ఇంకా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడడం మానేశాను. ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అంతే.